సభకు విప్లవాభినందనలు. సుద్దాల హనుమంత్ గారి గురించి మాట్లాడుకోవాలి అనంటే కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు, నరసమ్మ, కామ్రేడ్ సుద్దాల హనుమంత్ గారు, జానకమ్మ గారు, ఈ రెండు కుటుంబాల అనుబంధం గురించి, ఆత్మీయత గురించి, వర్గ సంబంధం గురించి మాకు తెలిసినటువంటిది ఇది. ఎందుకంటే ఆలేరు దాటితేనే సుద్దాల, అట్లా మాకు పరిచయమైనటువంటి కుటుంబం. అసలు ఒక తండ్రి గురించి, ఆ కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే కొడుకులు మాట్లాడంగా, బిడ్డలు మాట్లాడంగా చూసిన కానీ ఒక మనవడు ఇంత గొప్పగా మాట్లాడడం అంటే నిజంగా తమ్ముడు ఉత్తేజాన్ని నింపిండు ఈ సభకు. చాలా బాగా మాట్లాడినరు. అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి లాస్ట్కి వచ్చేసరికి. అసలు ఏం కుటుంబమే, మొత్తం కళాకారుల కుటుంబం అయిపోయింది. ఇక్కడే చెల్లె మంచి గాయకురాలు, అన్న మంచి రైటరు, గాయకులు, ఇక్కడ ఎంతమంది ఆ కుటుంబం నుంచి, ఒకరా ఇద్దరా? సరే, ఏది ఏమైనా ఈ కుటుంబం, నేను ఎక్కువసేపు ఏం సమయం తీసుకోనండి. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎవరి రక్తం మిచట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై ములిచెను. ఎవరి రక్తం ఇచ్చట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెను. ఆ అమరవీరుల మదిలో నగలుసుకో, వారు చూపిన బాట వదలగా నడుచుకో, వారు చూపిన బాట వదలగా నడుచుకో. ఎంత సాహసమైన, ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండాలెరుపు ఈ నేలపైన. ఎర్ర జెండాలెరుపు ఈ నేలపైన. అట్లా ఒక వీరోచితమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ పోరాటంలో, ఆ మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రజా సాంస్కృతికోద్యమం, ఆ సాంస్కృతికోద్యమంలో సుద్దాల హనుమంత్ గారి జీవితం. సుద్దాల హనుమంత్ గారంటే కేవలం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒక పాట మాత్రమే కాదు, ఒక ఆట మాత్రమే కాదు, ఒక గొల్లసుద్దులే కాదు, తను ఒక సాంస్కృతికోద్యమ సైనికుడు. ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగినటువంటి ఈ విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమంలో సాంస్కృతికోద్యమ సైనికులుగా అనేక మంది ఉన్నాం. వాళ్ళ వారసులుగా, వాళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళంగా, వాళ్ళ వారసత్వాన్ని ముందుకు కొనసాగించేటువంటి వాళ్ళంగా, వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళంగా ఇవాళ మొత్తంగా మనువాద సంస్కృతితోటి, సామ్రాజ్యవాద సంస్కృతితోటి అతలాకుతలమైపోతున్నటువంటి ఈ సమాజంలో నిజమైనటువంటి విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించిన నాడే ఆ కామ్రేడ్ సుద్దాల హనుమంత్ గారికి నిజమైనటువంటి నివాళి. ఇవాళ వాళ్లను గెలిపించినటువంటి వాళ్ళం అవుతాం, అట్లనే ప్రజల్ని కూడా గెలిపించినటువంటి వాళ్ళం అవుతామని తెలియచేస్తూ, ఒకవైపున అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఇదే అభివృద్ధి నమూనా అని చెప్తున్నటువంటి పాలకుల తీరుకు నిరసనగా ఒక గొప్ప పర్యావరణ ఉద్యమం కూడా ముందుకొస్తుంది. అందుకోసం ఇవన్నిటినీ తప్పనిసరిగా ఒక సాంస్కృతికోద్యమంలో భాగస్వాములం అవుతున్నటువంటి మనమంతా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఒక నిజమైనటువంటి సంస్కృతిని, నిజమైనటువంటి సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తూ, మరొక్కసారి సుద్దాల హనుమంత్ గారి కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి, వాస్తవంగా ఈ పుస్తకంలో నేను సుద్దాల హనుమంత్ గారి అవార్డు తీసుకున్న రోజున కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట నేను పాడాను ఈ వేదిక మీద హనుమంత్ గారి గురించి. ఆ పాట కూడా ప్రింట్ అయిందేమో అని నేను చూశాను, కానీ మరి ఎందుకో ఎట్లా మిస్ అయిందో అర్థం కాలేదు. సరే, ఏది ఏమైనా ఆ పాట ఒక పల్లవిని మాత్రం పాడి నేను ఈ రెండు మాటల్ని నేను ముగిస్తాను.
అందశ్రీ అన్న లేరా? ఓకే 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 ఓకే. ఒక యుద్ధ కవి గురించి కవిత నేను రాయనా, సుద్దాల హనుమంతు వీరగాథ పాడనా, కత్తిలాంటి కలముకు శక్తెంతో రాయనా, ఎత్తుకున్న జెండకు ఎరుపెంతో పాడనా, కలనేతలు తలపోతలు శతవిధాల ప్రభవించిన, కలనేతలు తలపోతలు శతవిధాల ప్రభవించిన నవనీతపు హృదయ గతిని రాయనా నే రాయనా, పాడనా నే పాడనా, రాయనా నే రాయనా, పాడనా నే పాడనా, రాయనా నే పాడనా, పాడనా నే రాయనా. సుద్దాల హనుమంతు గారి గురించి నేను 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా అన్న సుద్దాల అశోక్ తేజన్న గారికి, వారి కుటుంబానికి, ఈ వేదికకు, ఈ మిత్రులందరికీ మరొక్కసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తన బాధగా, జగతి వేదనే తన బాధగా లిఖిస్తారు అక్షరాల తారలనల్లి, చరిత్ర నిర్మాతలు ప్రజలంటూ మళ్ళీ ఎప్పుడో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. థ్యాంక్ యూ.